జగన్ సభలకి జనం లేరని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తుంటే, అదే సందర్భంలో చంద్రబాబు సభలకి జనం లేరని సాక్షి రాస్తుంటుంది. ముగ్గురు కూడా ప్రజల్ని వెర్రివాళ్ళు అనుకుంటారు, అక్కడ కనిపించే వాళ్ళని కనిపించలేదని కనికట్టు కథలు రాస్తూ ఉంటారు. తాజాగా చూస్తే దగాపడ్డ రాష్ట్రానికి నిధుల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, లేకపోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, కొల్లూరు, రేపల నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం సభలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. డెల్టా రైతులకు పట్టిసీమ నీళ్ళు ఇచ్చిన ఘనత తనదేనని, పట్టిసీమ తానే కట్టానన్న అక్కసుతో 13 లక్షల ఆయకట్టున్న కృష్ణా డెల్టాకి జగన్ నీళ్లు ఇవ్వలేదన్నారు. పోలవరం పూర్తి చేసే గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇవ్వవచ్చు అన్నారు. 2020కి పోలవరం పూర్తి చేద్దాం అనుకుంటే ఈ ముఖ్యమంత్రి దాన్ని గోదావరిలో ముచ్చాడన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా క్వార్టర్ బాటిల్ 60 ఉంటే ఇప్పుడు 200 రూపాయలు ఉందని, 2 బాటిల్ తాగినా కిక్ ఎక్కడం లేదన్నారు. దీంతో కిడ్నీలు పోతున్నాయన్నారు. తాము సూపర్ 6తో వచ్చామని, పవన్ మరో 4 పథకాలను కూడా చేర్చారని చెప్పారని, వాటిని అమలు చేస్తామన్నారు. తాను అధికారంలోకి రాగానే ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగి వాలంటీర్లు రాజీనామాలు చేయొద్దన్నారు. అట్లా చేస్తే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అని, అప్పుడు మీ ఉద్యోగాలు గోవిందా అన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది రౌడీలు ఉన్నారు. వీరు కాకుండా సంఘం కోసం ఆలోచించే మంచివాళ్ళు టీడీపీలో చేరాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలిపించారు. వైఎస్ జగన్ మీటింగ్కి 20 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తరలిస్తుంటే తన మీటింగ్కి జనం స్వచ్ఛందంగా తరలిస్తున్నారన్నారు. వేమూరులో ఫ్లాప్ షో అంటూ ఇటు పక్కన సాక్షి కథనాన్ని రాసుకొచ్చింది.